ఇప్పుడు మీరు కోర్ట్‌ని ఆశ్రయించారు. ఓకే. మీకు న్యాయం జరగకపోతే సుప్రీం కోర్ట్‌కెళ్తామనంటున్నారు. అంటే ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎందుకంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యున్నారు అనంటున్నారు. జరుగుతదమ్మా. హ్మ్. జరుగుతది. చట్టం మీద నమ్మకం ఉందంటున్నారు. నాకు చట్టం మీద నమ్మకం, అమ్మవారి మీద కూడా నమ్మకం ఉంది. ఇప్పటి వరకు నా ఇల్లు కూల్చాక వాళ్ళు ఇంకా ఖబర్దార్ అవుతారు. ఎందుకంటే మా అమ్మవారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. చట్టం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ కింద ఎవరైతే ఉన్నారో అమ్ముడు పోయేవాళ్ళు. ఎవరెవరైతే అమ్ముడు పోయే వాళ్ళని కూడా అమ్మవారు అమ్ముకోకుండా, కొనకుండా అమ్మవారు వాళ్ళని మాత్రం శిక్షించి ఈ కొండకొచ్చే ముక్కు రాసుకోవాలి. వాళ్ళకి అంత వరకు నరక యాతన పెడుతుంది. ఎందుకంటే మంచి పనుల దగ్గర ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహస్వామి వచ్చారంటే ఇన్ని రోజులు ఎన్నో చేశారు. కానీ ఇల్లు కూల్చేదాకా వచ్చారంటే ఇంకా వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్. అంటే వాళ్ళ దగ్గర హైడ్రా ఎన్ని లక్షలు కోట్లైనా సంపాదించుకొని ఉంటారు. కోట్లు సంపాదించుకొని ఉంటారు. అప్పుడు ప్రాణము వెంటిలేటర్ మీద పడుంటే ఆ కోట్లు వెంటిలేటర్‌కి ఏం చేస్తాయి? ప్రాణమే తీసుకోపోవడానికి యమధర్మరాజు పక్కన వచ్చి నుంచుంటే వాళ్ళకేం చేస్తాయి? లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఆ కోట్లు ఏం చేస్తాయి? ఆ కోట్లు కోట్లు అయినా దేవాలయాల ల్యాండ్‌ల మీద ఏంటమ్మా వాళ్ళకి దృష్టి? చేతనైతే వచ్చి సహాయం చేసి డెవలప్‌మెంట్ చేయండి. డెవలప్‌మెంట్ చేసి కావాలంటే దాంట్లో నుంచి తీసుకోండి. అంతేగాని భూములు ఎందుకు మీకు? ఈ రోజు లేకపోయినా రేపు ఈ భూమిలోనే కదా మనం పోయేది. ఇప్పటి వరకు చుట్టుపక్కన అమ్మ దేవేందర్ నగర్, కైసర్ నగర్ అమ్మ 500 ఎకరాల భూములమ్మ. రాత్రి కట్టాలి. రాత్రి రెండో రోజు పడేస్తారు. మూడో రోజు అమ్మేస్తారు. ఇట్లా 500 ఎకరాల భూములు పోయాయమ్మ. మొన్న ఒక 10 ఇయర్స్ లోపల. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే ఎందుకు హైడ్రా అని బయటకొచ్చింది? అంటే మీ ఇల్లు గాని, ఆ ఆశ్రమం గాని కూలిన వెంటనే హైడ్రా అని వచ్చింది. అసలు ఎవరు జెప్పుంటారు? అంటే మీడియాలో కూడా అదే హల్చలైంది. గుడి గుడిని ఇది కావాలని హైడ్రా అనేసి పాపం రేవంత్ రెడ్డికి కూడా తెలీదు ఇక్కడ. ఈ కొండ మీద ఇల్లు ఉంది, గుడి ఉంది, ఏమీ తెలీదు. దీంట్లో ఎంఆర్ఓ గారు కలిసి ఉన్నారమ్మా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు సస్పెండ్ లో ఉన్నారు. అమ్మవారు మంచి వరం ఇచ్చింది ఆయనకి. ఆయన ముస్లిం. ఎంఆర్ఓ ప్లస్ ఆర్ఐ ముస్లిం. ఓకే. మరి ముందు హిందూ ఎంఆర్ఓ వచ్చినప్పుడు మీరు అట్నుంచి అటే కట్టేసుకోండి అని ఆయన చూపించెళ్తే అట్నుంచి వాళ్ళు అటే రోడ్ వేసేసుకున్నారు. మళ్ళీ రోడ్ వేసేసుకున్నాక వాళ్ళకి మళ్ళీ దుర్బుద్ధి ఏం పుట్టింది రాజు సగ్గురాకల్ప వాళ్ళకి చుట్టుముట్టు ఉన్న రాజకీయ నాయకులే వాళ్ళని చేతిలో పెట్టుకొని పనులు చేపిస్తున్నారు. ఇంతేనమ్మా. అయితే మేము కూడా ఇక్కడ గట్టిగా భక్తులందరూ కూడా గట్టిగా ఉన్నారు. ఏ రోజు ప్రెస్ మీట్ అయితే జరుగుతుందో ఆ రోజు భక్తులు కూడా వస్తారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్తారు. ఇది జరుగుతుంది. టీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇంత గ్యాదర్ చేసి మీరు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ గత 40 సంవత్సరాలుగా ఇదంతా గుడి స్థలము గవర్నమెంట్ వారు అలాట్ చేశారు. ఎప్పుడో దేవేంద్ర గౌడ్ టైంలో 1995 ఐ థింక్ అప్పటి నుంచి ఉంది ఇది. యాక్చువల్లీ మధ్యలో కొన్ని మార్పులు గవర్నమెంట్లు మారడం వల్ల రాజగృహ రావడం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో ఆ తర్వాత వాళ్ళు కొంత ఆక్రమించడము దీంట్లోంచి ఈ 10, 12 ఎకరాల నుంచి 4 ఎకరాలు వాళ్ళు తీసుకోవడము యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. మిగిలినవి వీళ్ళకి ఇవ్వడము. మీరు ఇంకా ఇది ఉంచండమ్మా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారం గుడులన్నీ కన్‌స్ట్రక్ట్ అన్ని ఇక్కడ లేని గుడి అంటూ లేదు. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ప్రతి గుడి ఇక్కడ మొత్తం ఉంది. మీరు ఒకసారి సర్వే చేస్తే తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి మొత్తం అందరి గుడులు ఇక్కడ ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు ఇక్కడికి. ప్రతిసారి సంవత్సరంలో కనీసం 8 నెలలు ఇక్కడ అనేక రకమైన ప్రోగ్రామ్‌లు జరుగుతా ఉంటాయి. ఏది హోమాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ ప్రత్యంగాదేవి హోమాలు కావచ్చు, రకరకాలు జరుగుతుంటాయి. మీరు యూట్యూబ్‌లో గాని వాటిలో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. భక్తులందరి తరపున మేము తెలియజేసేది ఒకటే. ప్రతి ప్రోగ్రామ్‌లు జరుగుతున్నప్పుడు ఇంతమంది వస్తున్నప్పుడు ఇక్కడికి వీటిల్ని గవర్నమెంట్ ఎందుకు ఆక్రమిస్తుంది? ముందు ఫస్ట్ పాయింట్. సరే గవర్నమెంట్ మొన్న ఒక విషయం తెలిసింది మాకు తెలియదని చెప్పారు ఒకరు ఆర్‌డీఓ గారు. అసలు ఇలా జరిగింది అని కూడా మాకు తెలియదని చెప్పారు. ఒక ఎంపీ గారి దగ్గరికెళ్తే, సరే అది ఏమైందో తెలుసుకోవడానికి ఈరోజు వస్తా అన్నారు. మరి ఈరోజు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. దీని అసలు లోపల రాజకీయ నాయకుల హస్తం ఉందా? లేకపోతే ఈ హైడ్రాకైతే దీనికి సంబంధం లేదండి. హైడ్రా ఓన్లీ హైదరాబాద్‌లో ఏదో అక్కడ ఎక్కడో సిటీస్‌లో జరుగుతుంది. విన్నాం మేము, చూస్తున్నాము. ఇది అది చెరువుల వాటిల్ని ఆక్రమించిన వాళ్ళని ఇచ్చేస్తున్నారని తెలుసు. ఆ! ఇదేంటంటే ఇది ఒక గుడి స్థలం. ఆలయానికి కేటాయించిన స్థలము. దీని మీద ఈ ప్రజా ప్రతినిధుల కళ్ళు బడి ఇక్కడ వాళ్ళు ఏదో ఒకటి దీంట్లో వీళ్ళని సతాయించి దీంట్లోంచి ఎంతో ఎంత ఈ చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలాలు కనపడట్లేదు ఎవరికి వాళ్ళకి. ఇంకా ఇది కొండ మీద ఉంది. దీని మీద మనం ఏమన్నా చేయగలిగితే ఏమన్నా తీసుకుందాం అన్న ఆలోచనతోటి దీని మీద ప్రెషర్ పెట్టి
వీళ్ళని పంపించి సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ని గాని, లేకపోతే ఈ రాజీవ్ గారిని పంపించి ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి, ఇది వాళ్ళకి ఎట్టి విషయంలో చెందదు వాళ్ళకి. ఇది కోర్ట్‌లో ఆల్రెడీ ఉంది. ఎప్పటినుంచో జరుగుతుంది. వాళ్ళు ఎంత ఆశించినా దీంట్లో నుంచి ఒక్క ఇంచు జాగా కూడా తీసుకోలేరని మేము ఈ భక్తులందరి తరపున మేము మనవి చేస్తున్నాం అమ్మ. దయచేసి ఇది అందరికి చేరగలిగితే ఈ న్యూసు, ఈ ప్రజా ప్రతినిధులు కూడా చేరాలి. ఇక్కడున్న లోకల్‌లో. వాళ్ళకి కూడా చేరగలిగితే మేము మీ తరపు నుంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం మా తరపు నుంచి. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దాదాపు 6 ఎకరాలు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. 4 ఎకరాలు కబ్జాలో ఎళ్ళిపోయింది అని అంటున్నారు. అంటే కేసులేమన్నా పెట్టారా? పోలీస్ కేసేమన్నా చేసారా? మేమేం చేయలేదమ్మా. కేసేసే వరకు తీసుకోరా? తీసుకోవట్లేదు. ఓకే. వాళ్ళదే నడుస్తుందమ్మా. కేసేం తీసుకోవట్లేదు వాళ్ళు. హ్మ్. వాళ్ళ మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు దీని నేను గురించి? చెప్పేదేందంటే, ఇప్పుడు వరకి ఇంత జరిగింది. ఇంత జరిగి గిట కింద కాలనీ ఉంది మన హెచ్ఎల్ కాలనీ. ఇప్పుడు వరకి ఆ హెచ్ఎల్ కాలనీ వరకి ఈ న్యూస్ అయింది గిటంగా వాళ్ళ వరకెళ్ళలేదు. మన ఓకే. కాలనీ ప్లస్ ఛానెల్స్ వాళ్ళ నుంచి హ్మ్. స్ప్రెడ్ అయింది. అవును. ఆళ్ళ నుంచి బయట నుంచి వచ్చి పబ్లిక్ వచ్చి చూసిపోతున్నారు. కింద కాలనీ వాళ్ళ వరకు కూడా చైనల్స్ వాళ్ళు ప్రచారం ఎందుకు ఇవ్వలేదమ్మా? పైనకొచ్చారు. హ్మ్. చైనల్స్ వాళ్ళు పైకొచ్చారు. హ్మ్. చైనల్స్ వాళ్ళు పైకొచ్చేసి రావుల శేషగిరి కార్పొరేటర్ ఉండంగా నవీన్ అనే ఛానల్ 6 టీవీ ఛానల్ అతనొచ్చాడు. రాగానే నేను అప్పుడే అడిగాను. ఏంటి నువ్వు మొన్న అవి తీసుకెళ్ళిన వీడియో ఆ రోజే యేసుంటే ఈ రోజు మాకు ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు గదా! అని రావుల శేషగిరి కార్పొరేటర్ ఉన్నప్పుడే ఆయన ముందే కొన్ని వీడియోలు గూడా ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు తీసిన వీడియోస్ గూడా ఉన్నాయి. రావుల శేషగిరి గారు గూడా చెప్తున్నారు వాయిస్‌లో. ఆయన ఇలా పెట్టాడు 3 మైకులు పెట్టినప్పుడు వీళ్ళున్నారనే ఈ కొండ మిగిలింది అనేసి ఆయన నోటితోని ఆయన చెప్తున్నాడు. కబ్జాలు గాకుండా ఈ రోజు దుర్మార్గుల చేతులలో పోలేదంటే, ఈ రోజు లూటీ గాలేదంటే దేవస్థానాలకే ఉందనంటే, వీళ్ళ నాన్న తర్వాత ఈమె కాపాడుతుందనేసే ఉంది అనేసి ఆయన చెప్పినప్పుడు ఆ వాయిస్ ఎందుకు బయట పెట్టలేదు? ఇది రాజకీయం గదమ్మా! అవును. ఇక్కడ క్లారిటీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళు గూడా న్యూస్ ఛానళ్లలో ఇవ్వనివ్వలేదంట. మాకు తెలిసిన విషయం. అమ్మ మేము న్యూస్ ఛానళ్లలో ఇస్తాము. తర్వాత మాకు ఇబ్బందులు కలుగుతాయి. మీకేం తెలుసు అని అన్నారు. అందుకే ప్రెస్ మీట్ పెడదామనేసి అనుకున్నామమ్మ. ఈ వెడ్నెస్‌డే ఆర్ థర్స్‌డే రోజు ప్రెస్ మీట్ గూడా పెడతాం మేము. ఓకే. మాకు కేసులు తీసుకోరమ్మా. మేము కేసు ఇవ్వడానికెళ్తే ఎస్ఐ గారు మల్లేశం గారు గవర్నమెంట్ భూములలో నీకు నచ్చిన దగ్గర గుళ్ళు కడతా ఉంటావు నువ్వు. నీకు నచ్చిన దగ్గర ఇల్లు కడతా ఉంటావు. అది గవర్నమెంట్ భూమి అంటే సార్ ట్రస్ట్‌కి అలౌటెడ్ ఉంది. పేపర్ చూడండి సార్ అంటే, "గవన్నీ నాకు చూపియకు. తీసుకోపో ఈడ నుంచి." ఇట్లనే. అంటే ఒక దేవాలయం దగ్గర మేము ఇలా పూజలు అవి చేసుకుంటూ ఈ స్థానంలో ఉండి, ఒక గురుమాత స్థానంలో ఉండి గూడా పోతే, ఆడ చీడ పురుగుని చీదరిచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా సీఐ గారికి చెప్దామని ఇట్లా ఫోను పట్టుకున్నానమ్మా. "ఆ ఫోను బయట పెట్టురా" అనేసి ఫోన్‌లు బయట పంపించేసి. మేము రికార్డ్ చేస్తున్నామేమో అని. "అంత భయమెందుకు సార్ మీకు? అది పంపించాక ఎలా బెదిరిస్తున్నారంటే" మాకు సీఐ గారు, సూరారం సీఐ గారు, "నువ్వెక్కువ మాట్లాడినావనుకో నీ మీద కేసులు బుక్ చేస్తా" అన్నాడు. కేస్ హ్మ్. బుక్ చేసేసాడమ్మా. ఇది హైకోర్ట్‌లో ఉందన్నా గాని నేను రాజు సగ్గురాయ కల్పాలో ల్యాండ్‌లో ఇల్లు కట్టానని, నా ఇంటి దగ్గర నా ఇల్లుంది. నేను అక్కడ ఇల్లు కట్టాననేసి కేస్ బుక్ చేశాడు. కేస్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకొని నాకు నోటీస్ ఇచ్చారు. ఇంటికి నోటీస్ ఇవ్వలేదు. నాకు పోలీస్ స్టేషన్ పిలిచి జబర్దస్తిగా నోటీస్ ఇచ్చారు. హుహు. తీసుకోకపోతే అయినా భక్తులు ఇంకా కేసు. రావాలంటే టైం పడుతుందమ్మా. ఎట్లన్నా ఇప్పుడు మాకు తెలవకుండా అమ్మ తల్లి మీద చాలా దౌర్జన్యంగా పట్టుకెళ్లారు, చేశారమ్మా. చాలా ఇబ్బంది పెట్టారు. భక్తులకు తెలియకుండా చాలా ఎవరికి నష్టం చాలా జరిగింది. ఇబ్బంది పెట్టారు. మీరు యూట్యూబ్‌లో చూడండి, వీడియో తీసింది చూడండి. ఆ! హ్మ్. భక్తుల మిషన్‌లలో గురు రివర్స్ భక్తుల ఇంకా గురించి అంత కష్టపడుతుంది అమ్మ. మీరు ఒకసారి అమ్మ దగ్గర వచ్చి చూడండి. గుడిలో వస్తుంటే మీకు ఎంత ప్రశాంతం అనిపిస్తుంది. మీకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుందమ్మా. అందరికీ భక్తులకి కూడా అదే కోరిక ఉంది. అందరూ వచ్చి ఈడ ఒకసారి కరుణించాలి, అమ్మ దగ్గర చూడాలి. అమ్మ తల్లి దీవెన తీసుకోవాలమ్మా అని చెప్పి నా కోరిక ఉందమ్మా. ఏమన్నా అయినా కూడా అమ్మ తల్లికి మేమున్నాం సహకారం చేయనీకి అమ్మ అని చెప్తున్నాము. 60, 70 మంది వచ్చారు మేడం. 60 మంది 70 మంది వచ్చి ఉన్న బోర్డు మేమైతే ఆడ బోర్డు లేనిది హ్మ్. ఏదైతే చీల్చేయడం. బోర్డు ఉందని వాళ్ళు అంటున్నారో, మేమున్నప్పుడు ఆ బోర్డు లేదు. హ్మ్. మమ్మల్ని అందరిని పక్కన జరిపిన తర్వాత వాళ్ళంతలా వాళ్ళే గొయ్యి తవ్వి ఆ బోర్డు అక్కడ పెట్టారు. అంటే హుహు. అప్పటిదప్పుడే వాళ్ళందరికి తెలవాలి. వీళ్ళు తీస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు అనేసి మా మీద ఏదో రివర్స్‌గా క్రియేట్ కావాలని. చేస్తున్నారు. అటువంటిది అది బోర్డు గురించి అయిపోయింది. గౌశాల గౌశాల అన్నప్పుడు మేమంటే మనుషులం కాబట్టి చెప్పుకుంటాం. మా బాధలు చెప్పుకుంటాం. ఒక రూమ్ ఉన్నా గూడా సదురుకుంటాం. ఆ పశువులనేది ఎక్కడెళ్తాయి? మీరు కూల్చేసి వదిలేసారమ్మా. ఇల్లు కూల్చేటప్పుడు పశువులు ఆ వదిలేసారు. ఆ పశువులనేది ఎక్కడెళ్తాయి? ఎవరికి చెప్పుకుంటాయి చెప్పండి మీరు.
10 మంది కాదు 100 మంది వచ్చిర్రు. 100 మందిలా ఒక్క మనిషిని ఆ పశువులు పోయి పలానా జాగాలో పోయి మాకు మనిషితోటి చెప్పుకుంటే, దేవునితోటి చెప్పుకుంటే అనే మాట ఎవ్వరైనా చెప్పమని చెప్పనండి. ఎంత పెద్ద మనిషి అయినా పర్లేదు. ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చిర్రు 10 మంది వచ్చిర్రు కదా! ఆ 10 మందిలో ఒక్క పశువు పోయి ఎవరు చెప్పుకుంటది? నాకు చలి పెడుతుందంటదా? ఏమంటది? ఏం కథ? అనేది ఈ అమ్మ ఇగో ఈ అమ్మకి ఎప్పటికి మేము రుణపడి ఉంటాం. ఆమె మన మనుషులు కాకుండా ఇంతమందికి సేవ చేసుకుంటూ వస్తుంది. ఆళ్ళ ఇంట్ల మనం ఉంటాం. ఆళ్ళ ఇంట్లో కనీసం ఒక బాత్రూమ్ ఉంటది. ఆ బాత్రూమ్ సరింగా లేకున్నా గూడా వాళ్ళనేది ఒక గుడి గురించే ఆలోచిస్తారు. గుడి అంటే వాళ్ళకొక దేవాలయం. ఆ గుడి మంచిగుంటేనే ఇంతమంది ప్రజలు ఎందుకొస్తారు మా వీడికి? ఆ! మీరు కిందికెళ్ళి పైదాకా వచ్చిర్రు. ఈ ఒక్క గుట్ట ఇట్లనే ఉంది తప్పించి దీని పక్కన అలా ఫ్లాట్‌లున్నాయా? గుట్టలున్నాయా? ఇది మీరు చెప్పండి. ధర్మశాల కావాలి, ఇంకా ధర్మం గురించి చేయాలని ఈ చెప్పి ఒక్కటే ఇక్కడ ఒక్కటే ఒక్క గుట్ట ఉంది. ఎందు గురించి? ఆమె నిలబట్టింది గాబట్టి, అమ్మవారు ఉంది గాబట్టి. దాని పక్కన ఎన్ని బిల్డింగ్‌లు లేవట్టుకుర్రు. ఇక్కడ లేవట్టుకుర్రు, ఇక్కడ లేవట్టుకుర్రు, అందరూ లేవట్టుకున్నారు. కానీ ఆమె ఎందుకు లేవట్టుకోలేదు? లేవట్టుకోవాలనుకుంటే 10 మంది భక్తులొస్తారు. 100 మంది భక్తులొస్తారు. వాళ్ళేదో సాయం తీసుకొని న ఒక్క ఫ్లోర్ చాలు. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే, వాళ్ళ ఇంటోళ్ళని చూసుకోవాలనుకుంటే ఒక ఫ్లోర్ చాలు, 2 ఫ్లోర్‌లు చాలు. వాళ్ళ బాత్రూమ్ డోర్ గూడా సరింగా లేకున్నా గూడా వాళ్ళు దేవుని గురించి ఆలోచిస్తుర్రంటే వీళ్ళెంత పెద్ద మనుషులై వచ్చి గౌశాలను గూడా కూల్చేసి ఎలా ఏ ఇలాంటప్పుడు ఈ ఈ అందరి కోసం ఆలోచించినప్పుడు మా మా దుర్భాగ్యం ఏంటిది? హ్మ్. చిన్న చిన్న పిల్లల్ని కూడా చూసుకోకుండా అందరూ వెనకల నుంచి ఒక దొంగ రాజ్యంగా ఆ, వచ్చి ఇలాంటి అటాక్లు చేయడం ఏంటి? ఆ? ఎంటికలు పట్టుకొని ఈ గురుమాతకి ఎంటికలు పట్టుకొని ఆమె ఇవన్నీ పాత ఇల్లులనే ఆమె అంతా అరుచుకుంటా చెప్తున్నా గాని అది పట్టించుకోకుండా అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఏంటి ఈ దౌర్భాగ్యం మాకు? ఆ పాత ఇల్లు పాత ఇల్లు గూల్చి కడుతున్నానని రావుల శేషగిరి గారితోని కూడా నేను ముందు రెండో రోజు మే 2వ తారీఖు 1వ తారీఖు మే 1వ తారీఖుకి ఈటల రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తేను ఎంపీ గారు చెప్పారు, రావుల శేషగిరి గారు ఇప్పుడు అక్కడ బీజేపీలో ఉన్నారమ్మా, నేను ఆయనతో మాట్లాడతానని మాట్లాడి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అక్కడ సెక్యూర్ చేయండి, ఆ దేవాలయాలు లేకపోతే మనకి ఎట్లా దేవస్థానాలు కూడా ఇలాంటిగా అక్రమాలు జరుగుతా ఉంటే ఎలా అనేసి ఈటల రాజేంద్ర గారు రావుల శేషగిరి గారికి చెప్పారు. సరే సార్ నేను చూస్తాను, నేను అన్ని ఓకే చేస్తానని చెప్పారు. నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీ నుండి రాగానే చేస్తాను. 2వ తారీఖు రోజు ఆర్ఐ గారు కొండ మీదకి వచ్చారు. అది ఎలా వచ్చారు? ఆయనకెలా? సరే 2వ తారీఖు ఆయన వచ్చారని నేను రావుల శేషగిరికి ఫోన్ చేసి మాట్లాడాను. నా కాల్ ఆటోమేటిక్ రికార్డ్ అవుతుందమ్మా. అది ఆటోమేటిక్ రికార్డ్ లో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా నేను మీకు వినిపించాను. దాంట్లో మీరు చూశారు, సత్యనారాయణ స్వామి కమిటీ వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. తర్వాత సత్యనారాయణ స్వామి డిమాలిష్ చేయమని వచ్చిందని కూడా ఆయన మాట్లాడారు. మళ్ళీ ఆ సత్యనారాయణ స్వామి ఎస్టాబ్లిష్డ్ టెంపుల్ డిమాలిష్ చేయమని ఆయన దగ్గర పేపర్ ఉంది. ఆయన ఎలా అన్నారు అంటే, మీకు ఎవరికి ఎక్కడ నోటికి వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్టు డిమాలిష్ చేసేయండి, మీ కష్టాజీతం కాదు కదా.